హలో ఆల్, వెల్కమ్ టు మనీ పల్స్. చిట్ ఫండ్స్ లేదా చిట్టీలు అందరికీ బాగా పరిచయం ఉన్న పదమే. కాకపోతే దీని వెనక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్కరివి ఒక్కొక్క అంచనాలు. అయితే చిట్ ఫండ్స్ నిజంగా లాభమా? వాటి లెక్కలు ఎలా కడతారు? వీటి వెనక ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం రండి. టాపిక్ స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్కి ఒక రిక్వెస్ట్, వీడియో లెంతీగా అనిపిస్తే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని అయినా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు, మీకు ఆ సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. ఈ చిట్టీలు అంటే ఏంటి? ఈ చిట్టి లెక్కలు ఎలా కడతారు? అసలు ఇవి లాభమా నష్టమా? వీటి వెనుక ఎంత రిస్క్ ఉంది? వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మనకి? రిస్క్ అండ్ రివార్డ్ ఎలా మేనేజ్ చేయాలి? ఇలా ఈ టాపిక్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. చిట్ ఫండ్స్ అంటే కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్గా చేరి ప్రతి నెల కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటారు. ఏదైనా నెల ఆ గ్రూప్ మెంబర్లో ఒకరికి డబ్బులు అవసరమైనప్పుడు ఆ నెల డబ్బుల్ని తన అప్పు రూపంలో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసిడి అలా ఒక 20 మెంబర్స్ ప్రతి నెల ఒక 1000 రూపాయలు సేవ్ చేస్తున్నారు అనుకుందాం. ఈ 20 మెంబర్స్లో ఎవరైతే ఆర్గనైజర్, మేనేజర్ ఉంటారో తను కూడా ఒక మెంబరే అనమాట. వీళ్ళతో పాటుగానే 1000 రూపాయలు తిను సేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ 20 మెంబర్స్ కలిసి ప్రతి నెల 20,000 చొప్పున సేవ్ చేస్తూ ఉంటారు. అయితే చిట్ ఫండ్స్ రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఆక్షన్ అండ్ సీరియల్. ఆక్షన్లో ఎలా జరుగుతుందంటే ఒక ఆర్డర్ లేకుండా ఏ మంత్ ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళందరూ ముందుకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంతే అనుకుందాం. సో ఏబిసి అనే 3 మెంబర్స్, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంది. వాళ్ళ ముగ్గురు ముందుకు వచ్చి మాకు కావాలంటే మాకు కావాలని అడుగుతారు. అప్పుడు ఆక్షన్ పెడతారనమాట. అంటే ఎవరు తక్కువకి పాడుకుంటే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ముగ్గురు పోటీ మీద ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు 20,000కి ఏ అనే పర్సన్ 20,000కి పాడారు అనుకుందాం. బి 18,000, సి 16,000. సో ఎవరు తక్కువకి పాడారు? 16,000 సి పాడారు. సో ఈ 16,000కి సీకే ఇస్తారు. అది కూడా ఆర్గనైజర్ ఛార్జెస్ ఒక 1000 అంటే 5% తీసేసి మిగిలిన 15,000 అనేది ఈ సి పర్సన్కి ఇస్తారు. అయితే ఈ మిగిలిపోయిన ఈ 4,000 ఉంటుంది కదా, ఈ అమౌంట్ ఏం చేస్తారంటే ఈ చిట్టి గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్గనైజర్ టెన్యూర్ చివరన అంటే 20 నెలల చివరన వడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తారు. ఇలా 20 మంత్స్లో జరిగిన అన్ని బిడ్డింగ్స్లో ఎంత అమౌంట్ అయితే ఇలా మిగిలిపోయి ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని ఒకేసారిగా క్యాలిక్యులేట్ చేసి ఈ 20 మెంబర్స్కి లాస్ట్లో వడ్డీ రూపంలో ఇస్తారు. ఇక్కడ సి తీసుకున్నది 15,000, కానీ తిరిగి పే చేయాల్సింది మాత్రం 20,000, అది కూడా వడ్డీతో కలిపి. అంటే రూపాయి వడ్డీతో ప్రతి నెల 1,200 చొప్పున తిరిగి పే చేయాల్సి ఉంటుంది. తీసుకున్నది 15,000, బట్ తిరిగి తను పే చేస్తున్నది మాత్రం 20,000కి వడ్డీతో కలిపి 20 నెలల తర్వాత తను టోటల్గా పే చేసేది మాత్రం 23,800. అంటే ఆప్షన్లో తనకు పోయిన 5,000తో కలిపి 37% తిను పే చేస్తున్నట్టు. అయితే ఇంత లాస్తో ఎందుకు ఇతను తీసుకుంటారు? అవసరం, మరి తన అవసరం కాబట్టి బయట ఎక్కడ అప్పు లేదు, సో అంత పోయినా పర్వాలేదు అని చెప్పి 20,000కి 15,000 తీసుకొని వడ్డీ కూడా 20,000కి తిరిగి కడుతూ ఉంటారు. నెక్స్ట్ సీరియల్ టైప్. ఈ సీరియల్ టైప్లో ఎలా ఉంటుందంటే ఈ చిట్టి గ్యాంగ్ మొత్తం ఎంత? 20 మంది. సో 20 మంది ప్రతి నెల 1,000 రూపాయలు సేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డబ్బులు ఎలా తీసుకుంటారంటే సీక్వెన్షియల్ ఆర్డర్, అంటే ఏ తర్వాత బి, బి తర్వాత సి, ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రతి నెల అమౌంట్ అనేది తీసుకుంటారనమాట. ఓకే, ఫస్ట్ మంత్ వీళ్ళు సేవ్ చేసింది ఎంత? 20,000. అంటే 20,000 జమ చేస్తారు పర్ హెడ్ 1,000. సో ఇందులో 1,000 రూపీస్ ఆర్గనైజర్ ఛార్జెస్ తీసేగా మిగిలిన 90,000 ఏ అనే పర్సన్ తీసుకుంటారు. ఇక్కడ ఇంకా ఆప్షన్ అదేం ఉండదు. సో డైరెక్ట్గా ఈ 19,000 ఏ అనే పర్సన్ తీసుకుంటారు. రెండో నెల నుంచి అంటే సెకండ్ మంత్ నుంచి తను 1,200 పే చేస్తారు. దీనికి కూడా రూపాయి వడ్డీనే పడుతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్ ఏమవుతుంది? ఏ అనే పర్సన్ మాత్రమే 1,200 పే చేస్తారు. మిగిలిన 19 మెంబర్స్ 1,000 పే చేస్తారు. అంటే రెండో నెల వీళ్ళు మొత్తం జమ చేసింది 20,200. ఇందులో సేమ్ ఆర్గనైజర్ ఛార్జెస్ 1,000 తీసేగా మిగిలింది 19,200. ఈ 19,200 బి అనే పర్సన్ తీసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ మంత్ ఏమవుతుంది? థర్డ్ మంత్ ఏ, బి వీళ్ళిద్దరూ కలిపి 2,400 పే చేస్తారు. మిగిలిన 18 మెంబర్స్ 1,000 చొప్పున పే చేస్తే ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. సో టోటల్గా 20,400 సేవ్ చేస్తారు. ఇందులో అగైన్ 1,000 ఆర్గనైజర్ ఛార్జెస్ తీసేస్తాం. దెన్ 19,400. ఈ 19,400 అనేది సి అనే పర్సన్ తీసుకుంటారు. ఇలా 20వ వ్యక్తి అంటే లాస్ట్లో మిగిలిపోతారు కదా, సో తనెంత తీసుకుంటారు? సో వీళ్ళందరూ
20 మంత్ ఏం చేస్తారు, 19 మెంబర్స్ 1200 చొప్పున పే చేస్తారు. ఒకరు ఈ లాస్ట్లో పర్సన్ మాత్రం అంటే 20% మాత్రమే 1000 పే చేస్తారు. టోటల్గా సేవ్ చేసింది 23,800 ఆ మంత్ 20 మంత్. సో ఇందులో 1000 ఆర్గనైజర్ ఛార్జెస్ తీసేస్తే అగైన్ 22,800 అంటే సి అనే పర్సన్ లాస్ట్లో ఎవరైతే 20th పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి 22,800 అనేది తీసుకుంటారు. ఈ సీరియల్ చిట్టీలో కూడా వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు, తిరిగి ఎంత పే చేస్తున్నారు, వీళ్ళకి వడ్డీ ఎంత పడుతుంది, అసలు లాభమా నష్టమా అని ఒక టేబులర్ ఫామ్లో చూద్దాం. సో ఇక్కడ ఇలా ఈ మెంబర్స్ 20 మెంబర్స్ టేబుల్ నేను 20 వేయలేను కాబట్టి సో అప్రాక్సిమేట్గా తీసుకున్నాను జీ వరకు. అండ్ 20th మెంబర్ కూడా చూద్దాం. సో ఏ అనే పర్సన్కి ఎంత పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్ 15% పడుతుంది. సో ఈ లాస్ట్ 1000 ఎందుకంటే స్టార్టింగ్లో తను 1000 ఆర్గనైజర్ ఛార్జెస్ తీసేస్తాం కదా, అది 1000 లాస్ కిందనే అవుతుంది తనకి. అండ్ తను నెక్స్ట్ మంత్ నుంచి టోటల్గా పే చేసేది మాత్రం 15% అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. అదే బి అనే పర్సన్కి 13.75% ఇంట్రెస్ట్ ప్లస్ 800 లాస్. అండ్ సి అనే పర్సన్కి కూడా 12.37% ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ 600 లాస్ ఆబ్వియస్లీ. అండ్ ఎవరికి లాస్ ఉండదు అంటే ఈ 6th పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ 6th పర్సన్కి లాస్ ఉండదు. సో ఎందుకు లాస్ ఉండదంటే ఇక్కడ చూడండి. సో తీసుకున్నది 20,000 తీసుకుంటారు, కానీ తిరిగి పే చేయాల్సింది మాత్రం ఈ 20,000. తను ఇస్తున్నది సేవ్ చేయాల్సింది 20,000, తీసుకుంటున్నది 20,000. ఆ చిట్టి గ్యాంగ్ మొత్తం ఆ 5th మంత్ సేవ్ చేసేది 20,000. సో ఈ 20,000 మొత్తం ఎఫ్ అనే పర్సన్కి వస్తుంది, ఇంకా లాస్ అనేది ఉండదు. బట్ తను ఇంట్రెస్ట్ మాత్రం పే చేస్తూ ఉంటారు. తనకు టోటల్గా పరాణం ఇంట్రెస్ట్ పడేది మాత్రం 8.4% అనేది పడుతుంది. సో జీ అనే పర్సన్ ఎవరైతే 7th పర్సన్ ఉంటారో 7th పర్సన్ నుంచి ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, ఈ చిట్టి గ్యాంగ్ వీళ్ళు వడ్డీ కడుతూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో 7th మంత్ వీళ్ళు సేవ్ చేసింది 20,200. సో 20,200 మొత్తం జీకి వెళ్తుంది, కానీ తను జీ పే చేయాల్సింది మాత్రం వడ్డీ 20,000కే. కాబట్టి ఈ 200 అనేది తనకు ప్రాఫిట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా 7.12% పడుతుంది. సో లాస్ట్లో ఈ 20th పర్సన్ హైయెస్ట్ ప్రాఫిట్ తినకే. సో తినేంటంటే అప్పటికి 20th మంత్ వీళ్ళు సేవ్ చేసేది 22,800 అవుతుంది, కానీ తినకు పే చేయాల్సింది మాత్రం అప్పటికి తను ప్రతి నెల 1000 కడతారు. సో 20th పర్సన్ కాబట్టి 1st మంత్ నుంచి 1000 కడుతూనే ఉంటారు, ఎందుకంటే అక్కడి వరకు తీసుకోలేదు కదా తను. సో ఈ 20,000 తను కట్టింది 20,000 ఓకే, బట్ తను తీసుకున్నది మాత్రం 22,800. ఇంకా ఇతనికి మొత్తానికి 2,800 ప్రాఫిట్ అన్నట్టు. అంటే ఇతనికి ఎంత రిటర్న్ వచ్చినట్టు, 8.4% రిటర్న్ వచ్చినట్టు. అంటే 20 మంత్స్ ప్రతి మంత్ 1000 చొప్పున తను సేవ్ చేస్తూ ఉంటే లాస్ట్లో 20 మంత్స్ తర్వాత టోటల్ రిటర్న్ 8.4% పర్ ఆనం 8.4% వచ్చినట్టు. సో యావరేజ్గా చూసుకుంటే సీరియల్ చిట్టీలో కూడా పడుతున్న వడ్డీ మాత్రం 7 to 8%, వచ్చే రిటర్న్ కూడా అంతే ఉంటుంది, 7 to 8% ఉంటుంది. లాస్ట్ వరకు తీసుకోకుండా ఎవరు ఉంటారో వాళ్ళకి రిటర్న్ ఉంటుంది కదా, సేమ్ ఇలా 20th పర్సన్ ఉన్నట్టే 19th పర్సన్కి కూడా ఉంటుంది. సో ఇలా ఫస్ట్లో తీసుకున్న వాళ్ళకి వడ్డీ పడేది 7 to 8%, యావరేజ్గా రిటర్న్ వచ్చేది కూడా 7 to 8%. ఐదర్ సీరియల్ చిట్టీలో అయినా కూడా, లేదు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆప్షన్లో చూసుకున్నా కూడా రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఆప్షన్లో కొంత లాస్ అనేది ఉంటుంది, సీరియల్లో లాస్ అనేది ఉండదు. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నా కూడా అన్ని రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ కూడా మనకి వచ్చేది ప్రాఫిట్ వచ్చేది 8 to 9% రిటర్న్ వస్తుంది. అది కూడా పర్ ఆనం ఇయర్కి మీరు మొత్తం కౌంట్ చేసి నాకు 50,000 సేవ్ చేశాను, నాకు లాస్ట్లో 70,000 వచ్చింది, ఇలా మీరు చూసుకోకండి. మీకు సంవత్సరానికి అంటే 12 మంత్స్కి లెక్క వేసుకోవాలి మనం ప్రతిదీ. సో 12 మంత్స్కి మనకి ఎంత రిటర్న్ వస్తుంది అది మాత్రమే చూసుకుంటే మనం బయట బ్యాంక్ రేట్స్ కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అన్నీ మీరు ఏ చిట్టీలో అయినా కూడా మీకు వచ్చేది రిటర్న్ 8 to 9% మాత్రమే రిటర్న్ ఉంటుంది. వడ్డీ కూడా సేమ్ అలానే మనం ఇందాక చూసినట్టు వడ్డీ కూడా 7 to 8% పడుతుంది. అదే ఆప్షన్ అయితే ఇంకా ఎక్కువ హెల్. సో యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాటిస్టిక్స్ మాత్రం మీకు చిట్ ఫండ్స్లో వచ్చే ప్రాఫిట్ అనేది 8 to 9% ఉంటుంది. ఇంకా వీటి వెనుక ఉండే రిస్క్ అందరికీ తెలిసిందే.
రోజుకొక ఆర్టికల్ చూస్తాం చిట్ ఫండ్స్లో ఇన్ని ల్యాక్స్ అమౌంట్ మొత్తం జమ చేసి ఒకేసారి ఆ చిట్ మేనేజర్ పట్టుకొని వెళ్ళిపోయారని చెప్పి పరారీ అయ్యారని చెప్పి చూస్తూనే ఉంటాం. ద బిగ్గెస్ట్ మనకి జరిగిన చిట్ ఫండ్స్లో స్కాండిల్ ఏమైనా ఉందంటే శారదా. సో శారదా చిట్ ఫండ్ స్కామ్ అనేది ఇది దేశం మొత్తాన్ని కదిలించేసింది ఒక్కసారిగా. 1.7 మిలియన్ డిపాజిట్స్ అనమాట. అంటే దగ్గరగా 30 నుంచి 40,000 కోట్ల వరకు ఈ శారదా గ్రూప్ ఆఫ్ ఫినాన్షియల్ స్కాండిల్లో పోయిన అమౌంట్. ఈ చిట్ ఫండ్ స్కామ్స్ మీద కేస్ స్టడీ నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అయితే ఈ చిట్ ఫండ్స్లో మనకి ఇంత రిస్క్ ఉంది, అలానే మనకు వచ్చే వడ్డీ కూడా చాలా తక్కువ, లైక్ వచ్చిన రిటర్న్ తక్కువ, వడ్డీ కూడా పడేది 7-8% పడుతుంది. అయినా కూడా జనాలు ఎందుకు ఈ చిట్ ఫండ్స్లో అలవాటుగా మారిపోయాయి. సో చిట్ ఫండ్స్ కట్టడం అనేది ఒక విలేజెస్లో అయితే ఇంకా ఎక్కువ. సో ఎందుకంటే వీళ్ళకి ఎమర్జెన్సీగా అప్పు కావాలి. సో అప్పు కావాలన్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఇంత నాకు అప్పు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు. క్రెడిట్ స్కోర్ చూపించండి అంటారు. వాళ్ళు జాబ్స్ చేయరు, అన్ఎంప్లాయిడ్, వాళ్ళకి ఎలా కావాలి? అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి బ్యాంక్స్లో క్రెడిట్ స్కోర్ లేకుండా వాళ్ళకి అప్పు ఎలా వస్తుంది? ఐదర్ పర్సనల్ లోన్ అయినా ఏ లోన్ అయినా కూడా ఎందుకు ఇస్తారు? సో ఇవ్వరు. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ చిట్ ఫండ్స్ అయితే ఏమైతే ఉంటాయో ఇవి ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట. అంటే వీటికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండదు. అంటే బ్యాంక్స్కి ఆర్బీఐ ఉన్నట్టు, స్టాక్ మార్కెట్కి సెబీ ఉన్నట్టు వీటికి మాత్రం ఏ రెగ్యులేటరీ బాడీ ఉండదు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండదు. వీళ్ళ రూల్స్ని చూడడానికి కానీ వీళ్ళు చేసే ఏవైతే చేంజెస్ ఉంటాయో, ఇవి ఎంత వడ్డీ ఇస్తున్నారు, ఎంత రిటర్న్ ఇస్తున్నారు, ఇవేవి చూడడానికి కానీ ఒక రెగ్యులేటరీ బాడీ అనేది ఉండదు. అలా అని అసలు మీరు చిట్ ఫండ్స్లోనే పెట్టొద్దు, అవి ఖచ్చితంగా తప్పు అని నేను చెప్పట్లేదు. ఎవరికైనా అది కొంచెం మీకు ఇచ్చే మేనేజ్ చేసే చిట్ ఫండ్ మేనేజర్ ఎవరు ఉంటారో అతను బాగా ట్రస్ట్ వర్తి అనిపిస్తే, సో మీకు అక్కడ సేవ్ చేస్తున్నది రిటర్న్ అనేది మంచిగా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా చేయండి, వద్దని చెప్పట్లేదు. కానీ మీరు చూడాల్సింది మాత్రం అందులో రిస్క్ ఎంత ఉంది, వీళ్ళు ట్రస్ట్ వర్తినా కాదా, మనకి ఎంత రిటర్న్ వస్తుంది, అవన్నీ చూసుకొని మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి ఎమర్జెన్సీగా అప్పు పొందడం ఎలా? సో మనకి ఈ డోక్రా గ్రూప్స్ అని మీకు తెలిసే ఉంటుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సో ఇది ఆడవాళ్ళకి స్మాల్ బిజినెసెస్ పెట్టుకోవడానికి 1 lakh, 1.5 lakh వరకు అమౌంట్ ఇస్తూ ఉంటారు. వడ్డీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఆర్గనైజ్ సెక్టార్ అనమాట. సో ఇది రిజిస్టర్డ్ సెక్టార్. అండ్ అలానే మనకి జన్ సమర్థ్ అని ఉంటుంది. సో ఈ జన్ సమర్థ్ వెబ్సైట్లో మనకి బిజినెస్ లోన్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ లోన్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవచ్చు. సో మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. దీనికి డెడికేటెడ్గా ఒక వీడియో చేయండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి కామెంట్ చేస్తే దానికి సపరేట్గా వీడియో ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్, మీ బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ ఉందంటే వాటి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ని మీరు బ్రేక్ చేయరు, అంటే తీసేయరు. బట్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద, మీ దగ్గర ఉన్న అసెట్ మీద మీకు లోన్ అనేది ఇస్తారు. అది కాకుండా మన దగ్గర ఏమైనా మార్టిగేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది లేదా గోల్డ్ ఉంది, అది పెట్టి కూడా మనం మార్టిగేజ్ లోన్ అని చెప్పి లోన్ తీసుకోవచ్చు. వాటి మీద ఇంట్రెస్ట్ కూడా మనకు తక్కువగానే పెడతారు. ఓకే, మరి మాకు అప్పు వద్దు కానీ ప్రతి నెల కొంత అమౌంట్ అనేది సేవ్ చేయగలం, అయితే మాకు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? సో అవి చూద్దాం. సో ఫస్ట్ అయితే రికరింగ్ డిపాజిట్. సో ఈ రికరింగ్ డిపాజిట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయకుండా ప్రతి నెల కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటాం బ్యాంక్స్లో. సో ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ చూస్తే హైయెస్ట్ మనకి 7.5 నుంచి 8 వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. అది నార్మల్ ఇంట్రెస్ట్ రేట్. సీనియర్ సిటిజన్ పేరు మీద మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి రికరింగ్ డిపాజిట్ చేశారంటే 8% వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. స్టేట్ బ్యాంక్ అండ్ ఐడిబిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్సే ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మీకు మంచి రిటర్న్సే ఉంటాయండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్లో చూడండి, ది హైయెస్ట్ వచ్చేది 9% హైయెస్ట్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ది బెస్ట్ ఎస్ఐపి, హైయెస్ట్ రిటర్న్, కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది. ఈ ఎస్ఐపి మీద ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, సో దీని మీద డెడికేటెడ్ ఒక వీడియో చేయండి. ఏ సిప్ అయితే మనకి మంచిది, సో వాటిలో ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి, సో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని ఎంత అమౌంట్ ఎంత టెన్యూర్కి మనం సేవ్ చేయాలి అని ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో దానికి కూడా ఒక సపరేట్గా వీడియో అనేది ప్లాన్ చేద్దాం.
సో ఈ సిప్పి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీకు వచ్చేది యావరేజ్ రిటర్న్ మీకు ఇక్కడ చూడండి 12 to 18% అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. లాస్ట్లో ఒక్క మాట, మీ డబ్బండి, మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది సేఫ్ ఆప్షన్ అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో డబ్బును సంపాదించాలంటే లెక్కలు కావాలండి. వాటిని ఎలా డబుల్ చేయాలన్నది మనకు లెక్కల ద్వారానే సాధ్యం అవుతుంది. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఎటువంటి ట్రాప్స్లో పడవద్దు. సో బీ సేఫ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.